Believers Church Ministries Gildas, revive, renew your destiny. हमारा सब्जेक्ट वही है ఈ రోజున మన అంశము అదే कि आज परमेश्वर पिता चाहता है कि पृथ्वी पर जो हम उसके बच्चे हैं, हम उसकी इच्छा के अनुसार चले, ताकि परमेश्वर हमसे प्रसन्न रहे और हमें अपने संग वो ले जाए। తండ్రి కోరుతున్నాడు ఏంటంటే భూమి మీద మనము ఆయన బిడ్డలమై ఎవరమైతే ఉన్నామో మనము ఆయన చిత్తానుసారంగా నడిచినట్లయితే మనము ఆయనను సంతోషపెట్టు వారం అవుతాము। हमारे लिए सबसे बड़ा उदाहरण यह है कि हमारे प्रिय उद्धारकर्ता प्रभु यीशु मसीह जो हर समय वो इस पृथ्वी पर यही कहते रहते थे कि मैं अपनी पिता की इच्छा पूरा करने आया हूँ। మనకు మన ముందు ఉన్నటువంటి గొప్ప ఉదాహరణ ఏంటంటే మన ప్రభు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రతిసారి ఇదే మాట అనేవాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను। और उन्होंने वो करके हमारे सामने एक बहुत बड़ा उदाहरण, एक नमूना वो पेश करके चले गए। అది దానిని ఆయన చేసి మన ముందు గొప్ప ఉదాహరణ ఒక మాదిరి మన ముందు ఉంచి వెళ్ళిపోయారు। हम आगे बढ़ेंगे। మనం ముందుకెళ్దాం। पहला पॉइंट మొదటి పాయింట్ आप लिख सकते हैं, మీరు రాసుకోవచ్చు। प्रभु परमेश्वर हमसे जो आज हम अगर उस पिता के बच्चे हैं तो हमें उसकी इस इच्छा के विरुद्ध हमें चलना है, जो हमें नहीं करना है। తండ్రి అయిన దేవుని బిడ్డలమై మనం ఉన్నామా? అయితే దేవుని చిత్తానుసారంగా ఆయనకు వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దాని ప్రకారము చేయకూడదు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। तो आइए मेरे प्रियो, पहला पॉइंट, మొదటి పాయింట్ व्यभिचार रूपी पाप से दूर रहे। వ్యభిచారం అనే పాపానికి దూరంగా ఉండాలి। पहला पॉइंट, మొదటి పాయింట్ జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తము। व्यभिचार रूपी पाप से बचकर हमें परमेश्वर की इच्छा को पूरा करना है। జారత్వానికి దూరముగా ఉండి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి। हालेलुया హల్లెలూయా। आज ये सबसे बड़ा खतरनाक पाप जो आज चल रहा है हमारे दौर में, ये सबसे बड़ा एक ऐसा पाप है जो आज चुने हुए लोगों में और विश्वासियों में भी ये बातें होते हैं। ఈ రోజు మనము బ్రతికున్న ఈ యుగంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపమై ఉంది ఈ రోజు ఇది ఎన్నుకోబడిన వారు మరి విశ్వసించిన వారి మధ్యలో ఇది జరుగుతున్నది। आपको विचित्र लग रहा होगा, మీకు విచిత్రంగా అనిపిస్తుంది मैं కావచ్చు, बताऊंगा आपको నేను మీకు చెప్తాను आपके साथ में क्या होता है। మీతో ఏమవుతుంది। इन दिनों में बहुत हो रहा है ఈ రోజులలో చాలా और జరుగుతుంది। शैतान ने इसी शस्त्र से आपको मारने की पूरी प्लान बना के रखा है। సాతానుడు ఈ ఆయుధం ద్వారా నిన్ను చంపివేయడానికి పూర్తిగా ప్రణాళిక వేశాడు। पहले తెస్సలోనియన్ की किताब, మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక उसका 4 अध्याय దాని 4వ అధ్యాయం और 3 पद, 3వ వాక్యం, क्योंकि परमेश्वर की इच्छा यह है कि तुम पवित्र बनो, अर्थात व्यभिचार से बचे रहो। काय से दूर रहना परमेश्वर की इच्छा है? దేని నుండి దూరంగా ఉండడము దేవుని చిత్తమై ఉన్నది। आप ही बताइए मुझे, మీరే నాకు చెప్పండి। मैं अब इस पर ज्यादा जोर नहीं देना चाहता हूँ। आप सब लोग अच्छे हैं, మీరందరూ చాలా మంచివారు, దీన్ని గట్టిగా ఒత్తిపట్టి చెప్పను, जरूरत नहीं है, అవసరం లేదు। लेकिन आपको लग रहा है मैं कुछ नहीं कर रहा हूँ, నీకు అనిపిస్తుంది నేనేం చేయడం లేదు, पर फिर भी हो रहा है। అయినను ఇది జరుగుతుంది। कहाँ हो रहा है आपको पता है? ఎక్కడ జరుగుతుంది మీకు తెలుసా? आपके हाथ में ही है पाप। మీ చేతిలోనే పాపం ఉంది। कितने लोग समझ गए? ఎంతమందికి అర్థమైంది? आपके हाथ में वो जानबूझ के दिया, మీ చేతికి వానికి అన్ని తెలిసి ఉండే ఇచ్చాడు। आपके हाथ में है। మీ చేతిలోనే ఉంది। 24 घंटा 24 గంటలు जो उसमें बने रहते हो, तुम क्या कर रहे? దానిలో పడి ఉంటున్నారు, నిమగ్నమై ఉంటున్నారు। మీరు ఏం చేస్తున్నారు? आप क्या समझ रहे? మీరు आप అనుకుంటున్నారు कुछ नहीं कर रहे, మీరు ఏం చేస్తలేరా? बहुत कुछ हो रहा है। చాలా విషయాలు జరుగుతున్నాయి। इसलिए परमेश्वर पिता चाहता है कि मेरे बच्चे ये पाप में ना गिरे। అందుకని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు, నా పిల్లలు ఈ పాపంలో పడకూడదు।
उस दुष्ट ने इन अंतिम दिनों में आपको परमेश्वर के साथ में उठा लिए न जाने के लिए आप ही के हाथ में पाप दे रखा है। ఆ దుష్టుడు ఈ అంత దినాలలో దేవునితో మీరు ఎత్తబడకుండా ఉండడానికై ఆ ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చాడు. वो है व्यभिचार। అది ఏ జారత్వము. हम जो कुछ देख रहे हैं ఏదైతే మనం చూస్తున్నామో वो अच्छा नहीं है। అది మంచిది కాదు. आपको लगता है मैं कहीं पाप नहीं कर रहा हूं? నీకు అనిపిస్తుంది నేను ఎక్కడ పాపం చేయడం లేదు? नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వారలారా, आप जाने अनजाने में ही फंस रहे हैं। మీరు తెలిసి తెలియని విధానంలో ఇరుకుతున్నారు. इसलिए इस पाप से बचने के लिए प्रभु परमेश्वर हमारा पिता चाहता है तुम इससे बचे रहो, ये मेरी इच्छा है। అందుకని ఈ పాపం నుండి కాపాడుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ పాపం నుండి నిన్ను నువ్వు కాపాడుకో, అదే నా చిత్తము. घटम यानी अपना कैरेक्टर, మీ ఘటము లేక మీ గుణ లక్షణాలు. నీ ఘట్టము, నీ ఘటము తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది దేవుని చిత్తమై ఉన్నది. ఓకే, दूसरा पॉइंट नंबर 2, మీ ఘటమును ఎలా కాపాడుకోవడమో అది దేవుని చిత్తమై ఉంది. हालेलुया హల్లెలూయా. तो पहले थेसलोनियन మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక उसी 4 अध्याय का 5 और 6 पढ़ेंगे तो अपने को खुलासा हो जाएगा। అదే 4వ అధ్యాయంలోని 5 మరియు 6 చదివితే మనకు తెలిసి వస్తుంది. पॉइंट नंबर 2, రెండవ పాయింట్, तुम अपना कैरेक्टर समझो। మీ ఘటమును అనగా మీ క్యారెక్టర్, हाँ, మీ గుణ లక్షణాలు कैसे तुम बच के रह सकते, ये मेरी इच्छा है। దాన్ని ఏ విధంగా మీరు కాపాడుకోవాలో అది నా చిత్తమై ఉంది. पॉइंट नंबर 2 రెండో పాయింట్, और उसका पहले थेसलोनियन का 4 और उसका 5 और 6 को पढ़ेंगे। మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆ. దాని 4వ అధ్యాయం 5 మరియు 6 చదువుదాము. और यह काम हाँ, अभिलाषा से नहीं हम्म, और न हाँ, उन जातियों के समान जो परमेश्वर को नहीं जानती, कि इस बात में हाँ, कोई अपने भाई को न ठगे हम्म, और न उस पर दाव चलाए, हाँ, क्योंकि प्रभु इन सब बातों का पलटा लेने वाला है, आओ, जैसा कि हमने पहले ही तुमसे कहा हाँ, और चिताया भी था, क्योंकि क्योंकि परमेश्वर ने हमें अशुद्ध होने के लिए नहीं, अशुद्ध होने के लिए नहीं, परंतु पवित्र होने के लिए बुलाया है। आमेन, हालेलुया। मेरी इच्छा है कि तुम अपने कैरेक्टर को भी बचा के रखो। నా చిత్తము ఏంటంటే నీకు నీవు ఆ ఘటము అనగా నీ గుణ లక్షణాలను కాపాడుకోవాలి. तेलुगु में घटम करके दिए, తెలుగులో ఘటము అని ఉంది. हिंदी में थोड़ा सा ट्रांसलेशन का फर्क है। ఇందులో కొంచెం తర్జుమా ఫరక్ ఉంది, हाँ, వ్యత్యాసం ఉంది. ओके ओके, फिर भी इस बात में हमें यह समझना है कि परमेश्वर चाह रहा है कि आप अपने कैरेक्टर को भी तुम इन बातों से बचा के रखना मेरी इच्छा है। నీ గుణ లక్షణాలను లేక నీ ఘటమును ఈ మాటల నుండి కాపాడుకొని ఉండడమే నా చిత్తమై ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్యారెక్టర్ మన ఘట్టము అనగా మనము నడుస్తున్న నడవడికలో हमारे चाल चलन में हम जिस पवित्रता की ओर बढ़ रहे हैं उसमें तुम अपने आप को बचा के रखना मेरी इच्छा है। మన నడవడికలో మనము పరిశుద్ధతలో ఎలా ఉండడమో దాంట్లో నీ ఘటమును కాపాడుకోవడమే నా చిత్తమై ఉంది. हालेलुया, హల్లెలూయా. पॉइंट नंबर 2 में రెండవ పాయింట్ లో हमारा कैरेक्टर भी बचा के रखना प्रभु की इच्छा में ही है। మన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తము. हालेलुया। హల్లెలూయా. अब वहां पर बताया कि तुम पवित्र रहो, అక్కడ చెప్పాడు నీ పరిశుద్ధుడై ఉండు. अब यहाँ पर बता रहा है ఇక్కడ చెప్తున్నాడు तुम्हारी इस पवित्र कैरेक्टर को भी तुम बचा के रखना मेरी इच्छा है। నీ ఈ పరిశుద్ధ ఘటమును కాపాడుకోవడమే నా చిత్తమై ఉంది. हालेलुया, హల్లెలూయా. देखिए परमेश्वर की इच्छा काय में है हमारे प्रति। మన పట్ల దేవుని చిత్తము వేటి ఉందో చూడండి. वो चाहता है कि तुम्हारा कैरेक्टर पहले बचे। ఆయన కోరుతున్నాడు నీ ఘటము మొదట కాపాడబడాలి. हम कई बार अपने कैरेक्टर की ओर ध्यान नहीं देते। మన ఘటముతో మనం ధ్యానించము చాలా సార్లు.
हम बेधड़क चलते हैं, నిర్భయంగా నడుస్తుంటాం. पर लोग आपके विषय में क्या बोल रहे हैं आप कभी पलट कर देखे? ప్రజలు నీ విషయమై ఏమంటున్నారు ఎప్పుడైనా తిరిగి చూసావా? आपकी बदनामी कैसे कर रहे हैं ఎలా నిన్ను నిందిస్తున్నారు? और बदनामी किस में हो रही है, ఎందులో నిందల పాలవుతున్నావు? इस पर आपको ध्यान देना मेरी इच्छा है करके प्रभु बता रहा है. దాంట్లో నీవు ధ్యానించుకోవడం నా చిత్తమని దేవుడు చెప్తున్నాడు. ये भी परमेश्वर की इच्छा है ఇది దేవుని చిత్తమే. कि तुम अपने कैरेक्टर में भी अच्छा रहो, నీవు నీ గుణ లక్షణాలు నీ నడవడికలో చక్కగా ఉండు. तुम्हारा कैरेक्टर भी मेरे सामने और लोगों के बीच में अच्छा रहे, उसकी भी मैं चिंता कर रहा हूं कि मेरी इच्छा यह है कि तुम उसमें भी बच के रहो. నీ నడవడక నా ముందు ప్రజల మధ్యలో చాలా చక్కగా ఉండాలి. దాని గురించి నేను చింతిస్తున్నాను. అది నా చిత్తమై ఉంది. देखा मेरे प्रियो, చూసారా నా ప్రియమైన వాళ్ళు? परमेश्वर को अपने बच्चों के कैरेक्टर का भी चिंता है. దేవునికి తన పిల్లల నడవడిక ఘటమును గూర్చిన చింత ఉంది. 3 మూడవది, तीसरा पॉइंट, हर एक बात में हम प्रभु को धन्यवाद और स्तुति का बलिदान करते हुए आगे बढ़ना है अपने जीवन में. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. यही परमेश्वर की इच्छा है हमारे लिए. ఇదే మన కొరకు దేవుని చిత్తమై ఉంది. पहले थेसलोनियन 5:18 पढ़कर देखें. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5, हर बात में हर बात में धन्यवाद करो, धन्यवाद करो क्योंकि तुम्हारे लिए मसीह यीशु में मसीहा यीशु में परमेश्वर की यही इच्छा है. क्या प्रभु को और कोई नहीं मिला दुनिया में? దేవునికి లోకంలో ఎవరు కనిపించరు. मेरे साथ ही ऐसा क्यों? నాతోని ఎందుకు ఇలా? मेरे साथ ही ऐसा क्यों? నాతోని ఎందుకు ఇలా? तो मेरे साथ ही ऐसा क्यों बोलने से अच्छा प्रभु अपने वचन में बता रहा है तू उसमें भी मुझे क्या करना, स्तुति और धन्यवाद की बलिदान चढ़ाते जा रोज. నాతోనే ఇలాగా అనే బదులుగా దేవుడు అందులో ఏం చెప్తున్నాడు? నువ్వు అందులోనూ కృతజ్ఞతాస్తుతులు బలులు అర్పిస్తూనే ఉండు. और ऐसा करना मेरी इच्छा है. అలా చేయడం నా చిత్తము. देखा, చూసారా? प्रभु की इच्छा है बोलते. అది దేవుని చిత్తం అంట. कितना गलत बोल रहा प्रभु. దేవుడు ఎంత తప్పుడుగా మాట్లాడుతున్నాడు. यानी तू अपना स्तुति धन्यवाद करा लेता, అనగా నువ్వు इधर मेरी जिंदगी खराब हो गई, ఇటు నా జీవితమే పాడైపోయిందంటే నువ్వు స్తుతి యాగములు చేయించుకుంటున్నావు. मेरी जिंदगी नरक का कौर बन गया నా జీవితమే నరకమైంది. और उसमें तू मेरे को धन्यवाद कर बोल रहा. అందులోనూ నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటున్నావు. शुभ में बदलने के लिए उसने, तुझे ऊंचे पर ले जाने के लिए उसने तेरे लिए ये बोया है. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని రావడానికి ఆయన నీ కొరకు దాన్ని విత్తాడు. अय्यूब की किताब उसका 22वां अध्याय और उसका 29 पद में परमेश्वर ने कहा है वो निचला स्थान है, मैं तुझे ऊंचे स्थान में ले जाने के लिए, तुझे शुभ में बदलने के लिए मैंने ऐसा किया है. యోబు గ్రంథము దాని 22-29లో అంటున్నాడు, అది చాలా కింది దశ ఉన్నది, నిన్ను ఉన్నతమైనటువంటి దశలోనికి తీసుకొని రావడానికి నేను చేశాను. हालेलुया, हालेलुया. असल में परमेश्वर के रहस्यमय गुप्त बातें तू आज तक जाना भी नहीं, पहचाना भी नहीं और तेरा कैरेक्टर भी नहीं है वो. దేవుని యందు ఉన్నటువంటి రహస్యమైన మర్మ సహితమైనటువంటి విషయాలను నీవు గుర్తుపట్టలేదు, తెలుసుకోలేదు. నీ గుణ లక్షణమే కాదు, तेरा कैरेक्टर ही नहीं है असल में. నీ గుణ లక్షణమే కాదు. देख प्रभु क्या बोलता है. చూడు ప్రభు ఏమంటున్నాడు. अय्यूब की किताब उसका 22वां अध्याय యోబు 22 और उसका 29वां पद कहता है कि वो अपवित्र ही है, वो निचला ही स्थान है, पर तुझे मैंने इसके लिए ठहराया कि तू उसको शुभ में बदल डाल, ऊंचाई में लेके जाना चाहता हूं. అది అపవిత్రమైనది, అది కింది దశలో ఉన్నది, కానీ దానిని నీవు ఉన్నతమైనటువంటి దశను తీసుకోవడానికి, దాన్ని శుభముగా మార్చడానికి ఈ విధంగా చేశాడు ఆయన. ये बात कभी समझ में आई तुम्हारी? ఈ మాట ఎప్పుడైనా అర్థమైందా మీకు? तुम सिर नीचे रख के पैर ऊपर भी करेंगे तो ये बात तुम्हारी समझ में आने की नहीं है. తల కిందికి చేసుకొని కాలు మీదికి చేసుకున్నాను, ఈ మాట నీకు ఎన్నటికీ हम बड़े बड़े बातें करते हैं लेकिन अभी तक अपने को परमेश्वर की बातें और उसके रहस्य में काम हम समझे ही नहीं. अभी పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడతాం కానీ దేవుని విషయాలు, దేవుని రహస్యమైన పనులు మనకు ఇంకా అర్థమే కాలేదు.
इस वचन का भाव और उसकी अंतरंग की गहराई तुम कब समझोगे? ఈ వాక్యంలో ఉన్నటువంటి భావము దాని అంతరంగంలో ఉన్నటువంటి లోతును మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? वो तुम्हारी बस की बात नहीं है। అది మీకు తగదు, అది మీతో కాని పని అది. क्यों अय्यूब ने ఎందుకని యోబు अपने दुखों में इस बात को తన దుఃఖంలో ఈ మాటను అంటున్నాడు? जाहिर किया? अगर तुम्हारे पास में बाइबल है तो पढ़ के अच्छे से समझो इस बात को। మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ మాటను చక్కగా చదివి తెలుసుకోనండి. 22 का 29 चाहे दुर्भाग्य हो, अरे दुर्भाग्य ही है वो तेरे लिए, तो भी याद रखो, तो भी परमेश्वर तो भी में ही काम करता है। तो भी वो अपवित्र चीज ही है मैंने तुझे दिया, तो भी घबराने का नहीं। जो अधिकार मैंने तुझे दिया है उसको ध्यान दे, उस पर तेरा ध्यान होना चाहिए। ये मैं तुझे समझाना चाहता हूं। నీకు ఇచ్చినది ఏదైతే ఉందో అది అపవిత్రమైనది అయినను ఏ అధికారం అయితే నేను నీకు ఇచ్చి ఉన్నానో దానిని నువ్వు ధ్యానించాలి, దానిని నువ్వు తెలుసుకో. तो भी అయినను तुझे क्या कहना चाहिए? నువ్వు ఏమనాలి? तू कहेगा कि सौभाग्य होगा। आमेन। ఆమేన్. समझा? कुछ ఏమన్నా అర్థమైందా? समझा? नहीं समझा? అర్థం కాలేదు. ये समझना तुम्हारे लिए बहुत कठिन है। ఇది తెలుసుకోవడం మీ కొరకు చాలా కష్టదాయకం. तो भी के पास में रुके तो बात समझ में आएगी। అయినను అనేటువంటి మాట ఉంది కదా, అక్కడ ఆగితే మాట అర్థమవుతుంది. तुझे मैंने जो दिया वो अपवित्र ही है। నీకు నేను ఏదైతే ఇచ్చానో అది అపవిత్రమైనది, అశుద్ధమైనది. वो अपवित्र ही है, అది అపవిత్రమైనదే. मुझे भी पता है। నాకు తెలుసు. पर मैं तो भी इसलिए बोल रहा हूं, मैंने तुझे ये अधिकार दे रखा है, उस अशुभ को तू अब शुभ में बदल डाल। నేను నీకు అధికారం ఇచ్చాను ఆయనను అని ఇందుకే చెప్తున్నాను, అది అపవిత్రమైనదే కానీ దాన్ని నువ్వు పవిత్రంగా చేయి. तो तब क्या होगा? అప్పుడు ఏమవుతుంది? అది वो हो जाएगा करके लिखा है। అది జరిగి తీరును. देखो यहीं पर अपन लोग गलत कर लेते हैं। ఇక్కడే మనము हो जाएगा, అది జరిగి తీరుతది. तो ये नहीं मानते अपन। ఇది మనం ఒప్పుకోము. हमारे अकल को ये बात बहुत बड़ी हो गई, మన తెలివికి ఈ మాట చాలా పెద్దదైంది. पर प्रभु साफ कह रहा है, కానీ దేవుడు స్పష్టంగా అంటున్నాడు, तू अगर उसको शुभ कहते जाएगा तो वो शुभ हो जाएगा, నువ్వు దాన్ని పరిశుద్ధం అని అంటే అది పరిశుద్ధం అవుతది. पर तू अपना अधिकार अपने हाथ में ले ले पहले। కానీ నీ అధికారాన్ని నీ చేతిలోనికి తీసుకో. वहां लिखा है, అక్కడ రాసుంది, तो भी तू कहेगा कि वो शुद्ध है तो वो शुद्ध हो जाएगा करके लिखा है। ఆయనను నీవు అది పరిశుద్ధమైనది అని అన్నప్పుడు అది పవిత్రమగును. हो जाएगा, అవుతది. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो। పల్లికొండ దేవుని వందనాలు आपको చెల్లించాలి. परमेश्वर ने अधिकार दिया है, उसको शुभ में बदल डालो। దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో దాన్ని శుభంలోనికి మార్చుకో. वो अपवित्र ही है। అది అపవిత్రమైనది. जो तुझे दिया गया है वो अच्छा नहीं है, నీకు ఇచ్చింది అది మంచిది కాదు. वो भी जानता है, ఆయనకు తెలుసు, उसको भी पता है, ఆయనకు తెలుసు. वो अपवित्र ही है। అది అపవిత్రమైనది. అది అశుభమే. వాక్యంలో ఏం రాయబడినదంటే అది అశుభమే, అశుభ है वो, అది అశుభము. तो भी అయినను मैंने तेरे हाथ में वो अधिकार दिया है, तूने अभी तक वो अधिकार को जाना ही नहीं। నేను నీ చేతికి ఆ అధికారాన్ని ఇచ్చాను, ఇంతవరకు నీవు ఆ అధికారాన్ని తెలుసుకోలేదు. उस अधिकार में ये लिखा है, ఆ అధికారంలో ఏం రాస్తుంది? तू उसको शुभ में बदल डालेगा। దానిని నీవు శుభములోనికి మారుస్తావు. हालेलुया। హల్లెలూయా. ये मेरा काम नहीं है, అది నా పని ये కాదు, तेरा काम है। అది నీ పని. मैंने तुझे दिया है నేను నీకు ఇచ్చాను, और तुझे उसका अधिकारी ठहराया है। దానికి నిన్ను అధికారిగా చేశాను. तू अपना अधिकार का इस्तेमाल कर। నీ అధికారాన్ని వాడుకో. तू नाकामी है और मुझ पर रोता है। నీవు పనికి మాలిన వాడవు, నా మీద ఏడుస్తున్నావు. परमेश्वर का वचन कभी निरर्थक नहीं होता। దేవుని వాక్యం నిరర్థకము కాదు. ये बात ध्यान में रखना, ఈ మాటను జ్ఞాపకం ఉంచుకో. परमेश्वर का वचन कभी निरर्थक
नहीं होता। దేవుని వాక్యము నిరర్థకము కాదు. परमेश्वर का वचन कार्य सिद्धि होकर कार्य करने निकलता है। यशायाह नबी की किताब में लिखा है। యెషయా ప్రవక్త గ్రంథంలో దేవుని వాక్యము కార్యసిద్ధి అయి అది పని చేయడానికి బయలుదేరుతుంది. దేవుని వాక్యం అట దేవుడు దాన్ని వదులుతాడట, పంపిస్తాడట, వెళ్ళి నా పని చేసిరా అని. దేవుడు తన వాక్యాన్ని పని కొరకై పని నిమిత్తమై పంపిస్తాడు, అది పని చేసుకొని తిరిగి వస్తుంది. यशायाह नबी के किताब में लिखा है, యెషయా ప్రవక్త గ్రంథంలో రాస్తుంది, परमेश्वर अपना वचन भेजता है, मेरा काम करके आजा। దేవుడు తన వాక్యాన్ని పంపుతాడు, నా పని చేసి తిరిగిరా, मेरा काम करके आजा। నా పని చేసి తిరిగిరా. वचन को भेजता है, వాక్యాన్ని పంపుతాడు, जा, వెళ్ళు, जो उद्देश्य मेरा है वो पूरा करके आजा। ఏ ఉద్దేశం అయితే నాదుందో దాన్ని నెరవేర్చిరా, जा, వెళ్ళు. और वचन आता है और लिखा है बिना काम पूरा किए वापस नहीं लौटता करके वचन में लिखा है। వాక్యమందు రాయబడి ఉంది ఏంటంటే ఆ వాక్యము పనిని నెరవేర్చకుండా తిరిగి రాదు, అనగా పని చేసి వస్తుంది. పని చేసే వెళుతుందట, పని చేయకుండా వెళ్ళదు. इसलिए मैं विश्वास करता हूं परमेश्वर का वचन कार्य सिद्धि होकर वो खड़ा होता है और काम करके पूरा करके जाता है। అందుకే నేను నమ్ముతాను ఏంటంటే దేవుని వాక్యము కార్యసిద్ధి అయి అది నిలబడి దేవుని పని చేసి తిరిగి వస్తుంది. तो भी तू कहेगा, ఆయన నువ్వు అంటావు, वो अशुद्ध को तू शुद्ध में बदल डालेगा। అశుభమైన దాన్ని శుభంలోనికి నువ్వు మారుస్తావు. हालेलुया। హల్లెలూయా. आज जितनी भी बातें हमारे इर्द गिर्द अशुभ चल रहा है उससे कहो, ए मेरे प्रभु ने, मेरे पिता ने मेरे हाथ में यह अधिकार दिया है, तू अशुद्ध है, तू अशुद्ध है तो ले, मैं तुझे शुभ में बदलने के लिए मेरे पिता ने मुझे सामर्थ्य दी है। ఈ రోజు నీ ఇరు పొరుగున ఎన్ని అశుభమైన వస్తువులు పరిస్థితులు కనిపిస్తున్నాయో వాటిని చూసి నీవు అశుభము కానీ నా తండ్రి నా చేతికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను అంటున్నాను, ఇదిగో శుభంలోనికి నీవు మారు, तो शुभ में बदल जा, శుభంలోనికి మారు. ये मेरा पिता का आज्ञा है। ఇది నా తండ్రి ఇచ్చిన అధికారం. आज ये काम नहीं करने के कारण ही आज हम लोग पीछे जा रहे हैं, ఈ పనిని చేయకపోవడం ద్వారానే ఈ రోజు మనం వెనుకబడుతున్నాం. क्योंकि आपके पिता ने आपको पूरा अधिकार दिया हुआ है। वो अशुभ है तो भी तू उसको शुभ में बदल डाल। మన తండ్రి మనకు పూర్తి అధికారం ఇచ్చాడు, అది అశుభమైనది ఆయనను దాని శుభంలోనికి నీవు మారుస్తావు. శుభముగా మార్చుకో, ఎందుకంటే నీవు నా కుమారుడవు. తండ్రి అధికారము కుమారునికి ఉంటుంది. తూ మేరా పుత్ర హై, ఎందుకనగా నీవు నా కుమారుడవు. पिता का अधिकार पुत्र को दिया जाता है। తండ్రి అధికారము కుమారునికి ఇవ్వబడుతుంది. हालेलुया। హల్లెలూయా. యోహన్నా 1:12 यही बात को समझाता है। యోహాను 1:12 ఇదే మాటను తెలియజేస్తుంది. तुम सब मेरे पुत्र हो, मेरी पुत्रियां हो, మీరందరూ నా కుమారులు కుమార్తెలై ఉన్నారు. तो अब तुम्हारा जो कुछ भी है मेरा, मैं तुमको दे रहा हूं। నా దగ్గర ఏదైతే నాది ఉందో అది మీకు ఇస్తున్నాను. मेरा अधिकार तुम्हारे पास में నా है। అధికారం మీ దగ్గర ఉంది. उस अशुभ से कहो ఆ అశుభమైన దాంతో అను, कि तू शुभ में बदल जा, శుభంలోనికి మారు, शुभ में बदल जा, శుభంలోనికి शुभ మారు, में बदल जा, శుభంలోనికి మారు. वो बदल जाएगा करके అది लिखा है। మారుతుందని రాయబడి ఉంది. यस, అవును, बदल जाएगा। అది మారుతుంది. ऐसा नहीं लिखा है कि नहीं बदलेगा, మారదు అని రాయబడలేదు, बदलेगा। మారుతుంది. అది ये मेरा पिता का अधिकार है। ఇది నా తండ్రి అధికారము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर के वचन की गहराई और उसकी लंबाई चौड़ाई इतना बड़ा है कि हम उसको बूझ नहीं सकते। దేవుని వాక్యపు లోతు వెడల్పు ఇంతగా ఉంది, దాన్ని మనము తెలుసుకోలేము. फुटनोट में लिखा है, ఫుట్ నోట్ లో రాసి ఉంది హిందీలో. आप फुटनोट में देखेंगे, फुटनोट में अगर आप देखेंगे హిందీలో ఫుట్ నోట్ లో మీరు చూస్తే तो उसका अर्थ और भी आपको स्पष्ट हो जाएगा। దానికి సంబంధించిన అర్థం మీకు ఇంకా స్పష్టీకరణ అవుతుంది. वो नीचे थी, नीचे है, नीचे ही है। నీ చెత్తి అది Amen. కింద ఉండేను. ठीक है, సరేనా? वो निचली स्थान की है। అది కింది స్థానం. అది तो
अब तुझे क्या करना है? ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? मूल में ऊंचाई करके लिखा है। మూల భాషలో ఉన్నతమైనది అని రాసింది. ऊंचाई, ఎత్తైనది. हालेलुया। హల్లెలూయా. आप फुटनोट में देखेंगे तो पूरा अर्थ बदल जाएगा। ఫుట్ నోట్ లో దాన్ని చూస్తే దాని అర్థమే మారుతుంది పూర్తిగా. तुझे उसको ऊंचाई में बदलना है, वो निचली स्थान की है। అది కింది స్థానంలో ఉంది, దానిని ఉన్నతమైన స్థానంలోనికి మార్చాలి. समझे? అర్థమైందా? हाँ, अब तो भी समझो, फुटनोट देख के समझो। ఫుట్ నోట్ చూసి అర్థం చేసుకో. अरे वो निचली स्थान की है, అది క్రింది స్థానం అది. पर मैंने तुझे इसलिए ठहराया है कि तू उसको उच्च स्थान में लेकर चल। నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానంటే దాని ఉన్నతమైన స్థితికి నువ్వు తీసుకొని రావాలి. क्योंकि तू मेरा पुत्र है, मैं तेरा पिता हूँ, मेरा अधिकार सारा मैंने तेरे हाथ में देकर रखा है। నీవు నా కుమారుడు, నేను నీ తండ్రినే ఉన్నాను, నా అధికారం అంతా నేను నీకు ఇచ్చాను. मेरा सब कुछ तेरे पास में నా है, సమస్తము నీ దగ్గర ఉంది. पर तुझे ये समझ में ही नहीं आ ఇది रहा నీకు అర్థమే అవుతలేదు. कि मेरे पास क्या है। నా దగ్గర ఏముంది? बस इसी में उलझा हुआ है। ఇందులోనే తికమక పడుతున్నావు. इस कारण ही तू ऊंचाई की ओर जाने से रुका हुआ है। ఈ కారణం చేత ఉన్నతమైన దాని తట్టు నీవు వెళ్ళడం లేదు. मेरे पिता ने मेरे हाथ में बहुत कुछ दे रखा है, నా తండ్రి నా చేతికి సమస్తం ఇచ్చాడు. लेकिन मैं समझ ही नहीं पा रहा हूँ मेरा अधिकार का ना अधिकार- सीमा कितना दूर तक है। నా అధికారం ఏంటో అది నాకు అర్థం అవుతలేదు, తెలుసుకుంటూనే లేను. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళ आज बहुत सारे विश्वासी भाई और बहनों में समस्या यही है। అనేకుల విశ్వాసి సహోదరి సహోదరులలో ఉన్న సమస్య ఇది. जिस ऊंचाई के लिए परमेश्वर ने हमारा नियुक्ति करके रखा है, उस ऊंचाई तक हम जा ही नहीं रहे। ఏ ఉన్నత స్థితి కొరకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో ఆ స్థితికి మనం వెళ్ళడమే లేదు. हालेलुया। హల్లెలూయా. आत्मिकता में भी, ఆత్మీయతలో, आर्थिकता में भी, ఆర్థికతలో, और आत्मिक बल और सामर्थ्य में भी, ఆత్మీయ బలము శక్తిలోను, बहुत से कोनों में हम लोग अभी भी वहीं पे हैं। అనేక వర్గాలలో మనం అక్కడే ఉన్నాము, वहीं पे है। అక్కడే ఉన్నాము. पर प्रभु चाहता है तुझे ऊंचे स्थान में मैं ले जाऊं। మరి దేవుడు కోరుతున్నా నిన్ను ఉన్నతమైన స్థితికి నేను తీసుకొని రావాలి. उसी के लिए मैंने तुझे ठहराया, దాని కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. पर आज तक तू मेरी बात समझ नहीं पाया। కానీ ఈ రోజు వరకు నా మాట నీవు అర్థం చేసుకోలేదు. जब तक तुझे मेरी बात समझ में नहीं आई तो तू बढ़ नहीं सकता। ఎంత వరకైతే నా మాట నీకు అర్థం కాదో అంతవరకు నీవు ఎదగవు. का मुंह तू बंद करेगा। మూర్ఖుల నోరును నువ్వు మూయిస్తావు. पहला पत्रस మొదటి పేతురు और उसका दूसरा अध्याय 2వ అధ్యాయం और 15 पद पढ़कर खत्म करेंगे। 15వ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ओके, चौथा पॉइंट, परमेश्वर चाहता है कि मूर्खों का मुंह तुम बंद करो, ये मेरी इच्छा है। మూర్ఖుల నోరును మూయుట నా చిత్తము, దేవుని చిత్తము. पत्रस పేతురు 2:15 2:15 निकाल कर पढ़े, समाप्त करेंगे। क्योंकि परमेश्वर की इच्छा यह है, परमेश्वर की इच्छा यह है कि तुम भले काम करने के द्वारा, भले कामों को करने के द्वारा निर्बुद्धि लोगों की अज्ञानता की बातों को बंद कर दो। परमेश्वर की इच्छा ये भी है, దేవుని చిత్తం ఇది దేవుని చిత్తమే, कि तुम्हारे द्वारा अज्ञानता में मूर्ख जैसे बातें करने वालों का मुंह तुम बंद करोगे। మీ ద్వారా మూర్ఖంగా మాట్లాడేవారి నోరును మీరు మూయిస్తారు. हालेलुया। హల్లెలూయా. ये प्रभु की इच्छा है करके बता रहा है। ఇది దేవుని చిత్తం అని చెప్తున్నాడు. तो आप परमेश्वर की इच्छा पूरी करेंगे? అదే మీరు దేవుని చిత్తాన్ని పూర్తి చేస్తారా? చేస్తారా? आप अपने भले कामों के द्वारा మీరు మీ మేలైన పనుల ద్వారా मूर्खों का मुंह बंद करवा दो। మూర్ఖుల నోర్లు మూయించండి. वो अज्ञानता की बातें करते हैं, అజ్ఞానపు మాటలు మాట్లాడతారు వారు. और आप अगर प्रभु के हैं, కానీ మీరు దేవుని వారైతే, आप परमेश्वर के हैं, మీరు దేవుని వారైతే तो आप अपने भले कामों के द्वारा उन मूर्खों का मुंह बंद कर दो। మీరు మీ మంచి పనుల ద్వారా యుక్త ప్రవర్తన ద్వారా వారి నోళ్లను మూయించండి. हालेलुया।